పోన్ మ్యాన్ ఎందుకో ఎక్కలేదు మూవీ, నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదనే చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ పక్కనే ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అని, దాన్ని నొక్కండి చెప్తా. జస్ట్ అలా నొక్కండి అంతే. మన ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు సపోర్ట్ చేశారని కోరుకుంటూ ఓవర్ టు పోన్ మ్యాన్. పోన్ మ్యాన్ అంటే బంగారం ఉన్న వ్యక్తి అని అర్థం. మన ప్రొటాగనిస్ట్ అయిన అజేష్ ఒక గోల్డ్ డీలర్. ఒక పెళ్లి కూతురికి పెళ్లి కోసం నగలిస్తే దానికి తిరిగి డబ్బులు ఇవ్వడమే కాకుండా మేము నగలు కూడా ఇవ్వం అని చెప్పేస్తారు. ఎవరు? ఆడపడిచి వాళ్ళు. మరి మన అజేష్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు వసూలు చేశాడు, అసలు ఇంతకి చేశాడా లేదా, ఇచ్చారా లేదా అనేది మూవీ ప్లాట్. ఇది మలయాళం వాళ్ళకి నచ్చిందేమో, నాకైతే నచ్చలేదు. మరి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అని, స్టోరీ బిల్డ్ అని లాగదొబ్బారు. ఇక తర్వాత అయినా ఊపు పుంజుకుంటదేమో అనుకుంటే పుంజుకుంటది. నేను అలాగే అనుకున్నా, ఊపు పుంజుకుందిరా మూవీ, ఇప్పుడే స్టోరీలోకి ఎంటర్ అయ్యారు, ఇక ఇక్కడి నుండి రసవత్తంగా ఉంటదేమో అనుకున్నా. నేను మళ్ళీ ఏదో లాగ్తో ఇంపాక్టే లేని సీన్సెస్తో నీరసం వచ్చేసింది. ఇంకా రైటింగ్ బాగానే ఉంది కానీ దానిలో లింపిన సరికే బాలేదు. కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకునే లోపలే కొంత లాగు, కొంత గ్రిప్పింగ్గా ఉంది అనుకునే లోపే మళ్ళీ లాగు, కొంత ఎంగేజ్ చేసింది అని అనుకునే లోపలే మళ్ళీ లాగు. స్టోరీకి స్టిక్ అయ్యి మంచి సీన్సెస్తో, మంచి ప్రొసీడింగ్స్తో, టైట్ స్క్రీన్ ప్లేతో వెళ్లాల్సింది కాస్త చాలా లాగ్ చేశారు. సినిమా మిడిల్ ఆఫ్ రన్ టైంలో కొంత ఎంగేజ్ చేసింది, కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే ఫస్ట్ నైట్ అప్పుడు. అదొకటి తప్ప రిమైనింగ్ అంతా పెద్దగా ఏమనిపించలేదు నాకైతే. సీన్ తర్వాత సీన్ ఇంకా హుక్ చేయాల్సింది కాస్త సీన్ తర్వాత సీన్ ఇంకా బోర్ కొట్టింది. నేను సినిమా కంప్లీట్ చేయడానికి కారణం కూడా అజేష్ క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ రైటింగ్ కానీ, క్యారెక్టర్ యొక్క డెప్త్ కానీ, మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అలా గెంటుకుంటూ కంప్లీట్ చేశారు. కొన్ని చోట్ల రిలేటబుల్ రైటింగ్ తో, హ్యూమన్ నేచర్ కి దగ్గర ఉండడంతో కొన్ని సీన్సెస్ పర్లేదు అనేలా ఉన్నా మాక్సిమం అయితే బోర్ కొట్టింది. బంగారం బంగారం అని దాని విలువ గురించి చూపించారు కానీ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్, విలువల గురించి వదిలేశారు. బసిల్ జోసెఫ్ క్యారెక్టర్ చూస్తే అతని బిహేవియర్, మాట్లాడే విధానం ఇదంతా చూస్తే అతను ఎన్నో ఫేస్ చేశాడు అని అర్థమైంది. మంచి కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అయింది ఆ క్యారెక్టర్ కి. అదేంటనేది క్లియర్ గా చూపించి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది గట్టిగా ఉండదు. ఇంకా అది ఇందులో సరిగ్గా వాడుకోలేదు, చూపించలేదు కూడా. యాజ్ ఏ ఆడియన్స్ గా మనకు కూడా అజేష్కి ఇలా జరగాలి, ఇలా జరగకూడదని క్యారెక్టర్ తో ట్రావెల్ చేసేవాళ్ళం. ఇంకొన్ని క్యారెక్టర్స్ కూడా డెవలప్ చేయకుండా అలాగే వదిలేశారు. దీనికి తోడు ఎగ్జిక్యూషన్, స్టోరీ టెల్లింగ్ కూడా బెడిసి కొట్టింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బసిల్ జోసెఫ్ బాగా చేశారు. అతని యాక్టింగ్ వల్ల కొన్ని సీన్సెస్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక రిమైనింగ్ అందరు కూడా బాగానే చేశారు. బీజము, సాంగ్స్ అన్ని ఫ్లోలో డీసెంట్ గా ఉన్నాయి. మొత్తానికి పోన్ మ్యాన్ నాకైతే నచ్చలేదు భయ. సినిమా మాక్సిమం బోర్ కొట్టడం వల్ల ఎక్కలేదు. మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది పోన్ మ్యాన్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.